హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం ఈనాటి వార్తా విశేషాలు. నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కిన మత్స్యకారుల సినిమా తండేల్. ఈ సినిమా ఉన్న సంఘటనలు అన్ని శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల వాసులవే. బ్రతుకు తెరువు కోసం కొందరు మత్స్యకారులు గ్రామాలను విడిచి వివిధ రాష్ట్రాలకు వలస వెళ్తుంటారు. అలా కొంతమంది మత్స్యకారులు వలస వెళ్ళి పాకిస్తాన్ పోలీసులకు పట్టుబడ్డారు. కొన్ని నెలల్లో పాకిస్తాన్ జైల్లో నరకాన్ని అనుభవించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జోక్యంతో పాకిస్తాన్ జైలు నుండి విడుదలై స్వగ్రామం చేరుకున్నారు. ఇది యథార్థ సంఘటనను తెరకెక్కించారు. అయితే హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి శ్రీకాకుళం మత్స్యకారుల వాసులను పిలిచి అల్లు అరవింద్, హీరో నాగ చైతన్య తదితరులు సన్మానం చేశారు. వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యల పట్ల స్పందించారు. కేవలం కొడుకునే వారసుడు అనడం సబబు కాదన్నారు. కూతురును కూడా పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. వారసుడంటే కొడుకే అవుతాడా, కూతురు అవదా ఏమో మరి. మెగాస్టార్ చిరంజీవి ఏ ఉద్దేశంతో అన్నారో నాకైతే అర్థం కావడం లేదని కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ గారిని శిరీష గారు నియోజకవర్గ పలు సమస్యలపై ఆయనను కార్యాలయంలో భేటీ అయ్యి పలాస నియోజకవర్గం చెందిన పలు అంశాలపై ఆయనకు వినతిపత్రం అందించి పలు సమస్యలపై చర్చించారు. కోసంపురంలో ఉన్న 220 అటవీ భూములపై చర్చించసాగారు. పెండింగ్లో ఉన్న టిడ్కో ఇల్లు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తూ అక్కపిల్ల శివసాగర్ బీచ్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ విధంగా ఆమె కలెక్టర్ గారిని పలు అభివృద్ధి కార్యక్రమాల పత్రం అందజేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వజ్రపుకుత్ర మండలం పూడిలంక గ్రామానికి అప్పటి ఎమ్మెల్యే శ్రీ గౌత్ శ్యామ్ సుందర్ శివాజీ గారి ఆధ్వర్యంలో పూడిలంకకు 13 లక్షలతో గ్రావెల్ రోడ్డు వేయగా ఇంకా 200 మీటర్ల రోడ్డు బాకీ ఉంది. గ్రామస్తుల ఆవేదన ఏంటంటే అప్పుడే తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ రోడ్డు పని జరిగింది, మిగతా రోడ్డు పని మరలా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతుందని ఆశతో ఉన్నాం. అప్పుడు తండ్రి హయాంలో సగం రోడ్డే అయింది, మిగతా పని కూతురు హయాంలో జరుగుతుందని ఆశతో ఉన్నామని ఆ పూడిలంక ప్రజలు చెప్తున్నారు. మత్స్యకార కుటుంబంలో జన్మించి మధ్యప్రదేశ్లో దుర్గ్ జిల్లాలో తనకంటూ ఒక పేరును సంపాదించుకున్న గజల్ సింగర్ సుమన్ ధనంజయ్ తన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్ర మండలం కంబాలరేటపేట అయినా సంగీతం విద్యాభ్యాసం అంతా మధ్యప్రదేశ్లోనే సాగింది. తండ్రి ఉద్యోగరీత్యా బిలయలో జీవనం సాగించేవారు. ధనంజయ్ గజల్ సింగర్ మధ్యప్రదేశ్లో ఎన్నో ప్రోగ్రాం చేస్తూ బిలయ్ స్టీల్ ప్లాంట్ ఎండి చేతుల మీదుగా ఎన్నో అవార్డులు అందుకుని తెలుగువాడ సత్తాను మధ్యప్రదేశ్లో చూపించిన సుమన్ ధనంజయ్. తెలుగుదేశం పార్టీకి తీరని లోటు నెలకొంది. తెలుగుదేశం ఒక మంచి నాయకుడిని కోల్పోయింది. బహడపల్లి గ్రామానికి ప్రగతి పదంలో నడిపించి విద్యతోనే సామాజికంగా అభివృద్ధి చెందుతామని బలంగా విశ్వసించి ఆ మేరకు ఇక్కడ విద్యార్థులను స్ఫూర్తి కలిగించిన మహనీయుడు సారా సోమేశ్వరరావు. సారా సోమేశ్వరరావు మరణం తీరని లోటని పలాస నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి గౌత శిరీష గారు కొనియాడుతూ ఆ కుటుంబానికి ఆమె ఓదార్చి తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలో మీకు అండగా ఉంటుందని కొనియాడారు. బిర్యానీ భోజన ప్రియులకు షాకింగ్ వార్త. మీరు హోటల్లో బిర్యానీ ఆర్డర్ చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి ఆర్డర్ చేయండి. ఎందుకంటే బల్దియా శానిటేషన్ ఆరోగ్య అధికారులు ప్లాస్టిక్ రైడ్ బృందం సంయుక్తంగా వరంగల్ నగర పరిధిలో పోర్ట్ రోడ్లో రెడ్ బకెట్ బిర్యానీ పాయింట్ని తనిఖీ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఫ్రిడ్జ్లో పాడైన బిర్యానీ నిల్వ ఉంచడంతో గుర్తించి ప్రజలు ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారా అని ధ్వజమెత్తి మరల పునరావృతమైతే సదర్ దుకాణాన్ని రద్దు చేస్తామని 20,000 పెనాల్టీ వేశారు. వైకాపా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లంనేని వంశీని విజయవాడ పడమట పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో రాయదుర్గంలోని మై హోమ్ భుజాల్లో పోలీసులు ఆయన అరెస్ట్ చేసి విజయవాడ తీసుకువెళ్లారు. ఆయన ఎస్సీ ఎస్టీ అటాన్సీ కేసుల్లో సెక్షన్ 140, 308, 351 రెడ్ విత్ 3 కింద వంశీ వచ్చేశారు. వైకాపా అధికారంలో ఉండగా గన్నవరం తెదేపీ కార్యాలయంపై దాడి జరిగిన కేసులో వంశీని A71గా ఉన్నారని పేర్కొన్నారు. గుండెపోటు వచ్చే సమయంలో మొదటి గంట చాలా కీలకమని శ్రీకాకుళం జిల్లా DCHS డాక్టర్ శ్రీ కళ్యాణ్ బాబు తెలిపారు. గోల్డెన్ అవర్లో రోగికిచ్చే టెంక్ టీవీ ప్లస్ ఇంజెక్షన్ జిల్లాలో 15 చోట్ల అందుబాటులో ఉందన్నారు. 45,000 ఖరీదు గల ఈ ఇంజెక్షన్ ప్రభుత్వం పేషెంట్లకి ఫ్రీగా అందిస్తుంది. ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రితో పాటు టెక్కలి, నర్సన్పేట, పలాస, సోంపేట, ఇచ్చాపురం, బారువా, మందస, కవిటి, కోటబొమ్మాలి, పాతపట్నం, బుడితి, రణస్థానం, ఆమ్దల వలసలో ఈ ఇంజెక్షన్ అందుబాటులో ఉందని చెప్పారు.
నేరుగా ఉన్నత చదువుల కోసం ఆకర్షణీయమైన ఉద్యోగుల కోసం అమెరికా బాట పట్టిన భారతీయులకు ప్రస్తుతం అక్కడ డొనాల్డ్ ట్రంప్ అధికారంలో వచ్చాక మారిన పరిస్థితులు చుక్కలు చూపిస్తున్నాయి. అన్ని అనుమతులతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే పర్యాటక ఉన్నత విద్యా విషయాలపై అమెరికాకు వెళ్ళి పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్న వారి పరిస్థితి కంటి మీద కునుకు లేకుండా ఉంది. దీంతో వీరి పరిస్థితి దయనీయంగా మారింది. ఫ్రెండ్స్, మరిన్ని వార్తా విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం.